మన తెలంగాణలో కూడా అంతే కదా, మన ఎంపీ గారికి కూడా అట్లాగే కదా వదిలిపెట్టేసింది కౌన్సిలింగ్. అట్లాగా ఉంటాయి. అలా కాకుండా దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు, వాడటానికి ఆర్గనైజ్ చేసేవాడు మీద కేసు ఉంటుంది. అక్కడ రాజేష్ అట్లాగే కదా అరెస్ట్ చేసింది, రాకేష్ రాజేష్ ఉన్నాడు అతను. అంటే ఆర్గనైజ్డ్ అనేటటువంటిది అది, అట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి పెడతారు కేసు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆర్గనైజ్డ్ అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పెట్టే పోస్టులన్నిటికీ చంద్రబాబు గారు బాధ్యుడా? ఇందులో కూడా శ్రీహరి డైరెక్ట్ గా పోస్ట్ పెట్టలేదు కదా సార్. నేను అంటుంది అదే, వ్యక్తి అరెస్ట్ అయితే అతను పోస్ట్ షేర్ చేసి, నేను అంటున్న పాయింట్ అది. అసలు హెడ్ ఎవరు అనేటటువంటిది ఎవరు డిసైడ్ చేస్తున్నారంటున్నా. వైసీపీ వాళ్ళు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పెట్టండి, చంద్రబాబు మీద కేసులు పెట్టుకోండి, ఇక అదే కరెక్ట్. ఎందుకంటే కింద ఎవడేం పని చేశాడు ఎవరికి తెలుసుద్ది. ఇంకోటి, అసలు ఆ పోస్ట్ తప్పు అన్నప్పుడు కరెక్ట్, తప్పు నిజం. సేమ్ టైం మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ ఏంటంటే, మనం చాచి 2 కొడతాం, కొట్టిన తర్వాత అవతలోడు ఎంతసేపు అని భరిస్తాడు, ఒకటేస్తాడు వెనక్కి, ఎయ్యగానే అదుగుదుగుదుగుదుగుదో క్రూరుడు హింసిస్తున్నాడు అంటే మనం కొట్టినప్పుడు పడి ఉండాలి వాడు. మనం చంపేస్తే చంపించుకోవాలి. అదేదో ప్రకాష్ రాజ్ సినిమా డైలాగ్ ఉంది కదా, గిల్లితే గిల్లించుకోవాలని. అట్లాగా ఎవడైనా వీళ్ళు కొడితే కొట్టించుకోవాలి, కేసులు పెడితే పెట్టించుకోవాలి.